హాయ్ గైస్, అస్సలాం వాలేకుం. నేను మెగానే జాబ్ని. సో మొత్తం కొత్త వీడియో మీకు వచ్చాను. చూస్తున్నాను కదండి, బండి ఎక్సెల్ 100 అండి. సో తాతగారు అయితే పాపం నేను ట్రక్ ఆటోలో వేసుకొచ్చారు. పాపం ఆయన అయితే ఒక 70 సంవత్సరాలు ఉంటే బండి అయిపోతుందని చెప్పి ఒక 7 కిలోమీటర్స్ ట్రక్ ఆటోలో అయితే బండి వేసడం జరిగింది. సో మొత్తానికి వచ్చేసి బండి కంప్లైంట్ ఏంటి అంటే తాతగారు చెప్పింది కిక్ రాడ్ బాగా ముందుకెళ్ళిపోతుంది, అలాగే బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు, ఒకవేళ స్టార్ట్ అయినా సరే బాగా మిస్సింగ్ కొడుతుంది, బాగా ఇబ్బంది పడుతుందని చెప్పారండి. సో మొత్తానికి వచ్చేసి ఈ బండి అయితే రీజన్ ఏంటి అంటే కిక్ సాఫ్ట్ అనేది కిక్ రాడ్ అనేది ముందుకెళ్ళిపోతుందండి, టైమింగ్లో ఉండట్లేదు, అసలుకే ఉండట్లేదు. సో ఇదైతే బాగా ఇబ్బంది పెట్టేస్తుందంట. సో దాని టైమింగ్లో అది ఉండట్లేదు. దానికి రీజన్ ఏంటంటే ఒకటి లోపల సాఫ్ట్ దగ్గర మనకి చాంబర్ అనేది అరిగిపోయి ఉండాలి, లేదా ఇరిగిపోయి ఉండాలి. ఆ రెండింటిలో ఏదైనా ఒకటి జరిగినప్పుడే మనకి ఇలా ఇద్దండి. సో మొత్తం నుంచి అలా అది ఎందుకు జరిగిందంటే ఇప్పుడు మనకి గట్టి కొట్టినప్పుడు ఏమైందంటే సాఫ్ట్ కొంచెం అక్కడ లైట్గా అరిగిపోవడం కానీ లేకపోతే కొంచెం ఇరిగిపోవడం కానీ అలా జరిగిద్దండి. సో అది దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే బండికి మనం చాంబర్ అనేది చేంజ్ చేసుకోవాలి. చాంబర్ చేంజ్ చేసుకోవాలంటే చాలా డబ్బులు అవుతాయండి. పాపం తాతగారి దగ్గర అంత అమౌంట్ లేవంట. సో దీనికి నేను ఎలాగోలా సెట్ చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నా. అసలు ఏ ప్రయత్నం చేసినా మొత్తం ఫెయిల్ అవుతుంది తప్ప సక్సెస్ అయితే అవ్వట్లేదు. చివరికి అయితే ఇలా చేయడం జరిగింది. సో చివరికి ఇలా చేశానండి. సో ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. తాత్కాలికంగా ఇదైతే బండి బోర్ కూడా వచ్చేసింది అంటే మామూలు బోర్కు రాలేదు, బండి అయితే ఫుల్ బోర్ చేసుకోవాలి. తాతగారు అయితే 2 నెలల క్రితం ఇంజనాలు మార్చారంట. ఇంజనాలు అయితే దీంట్లో అస్సలు లేదండి, ఒక 150 గ్రామ్స్ కూడా లేదు. సో ఇంకో విషయం ఏంటంటే దీనికి మనం ప్లగ్ ఒకటి కొత్త చేస్తాము, తర్వాత కార్బోరేటర్ క్లీన్ చేస్తాము, ఎయిర్ ఫిల్టర్ ఒకటి కొత్త చేస్తామండి. ఇంకా ఏదో టైర్ విషయానికి వస్తే టైర్ బాగా బెజ్జలు పడిపోయి దారాలు కూడా బయటపడిపోయినాయండి. తాతగారు వాడకం మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది. సో దీనికైతే రిమ్ కూడా బాగా తుప్పట్టేసి బెజ్జలు పడిపోయినాయండి, ఒక మాదిరి లేదు రిమ్ కూడా. సో మనమైతే రిమ్ టేప్ ఆల్రెడీ దీనికి ఉంది, కాకపోతే మనం రిమ్ టేప్ దీనికి రిమ్కి సరిపడా మనం మంచిగా మందంగా కట్ చేసామండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇలాగే పంపించేసామంటే తాతగారు రేపు మా పొలం కాడికి వెళ్ళినప్పుడు ఆ గట్లు ఈ గట్లు ఎక్కినప్పుడు కొంచెం దాని మీద ప్రెజర్ పడి టూ పిల్లి రిమ్ము తగిలిద్దండి. అలా తగిలినప్పుడు రిమ్ము కనుక ఆ తుప్పు కనుక గుచ్చుకుని దాన్ని బెజ్జం పడిందంటే తాతగారు ఏమనుకుంటారంటే ఆ మంచి టైర్ వేయలేదు, ఈయన మోసం చేశాడు, సో అది ఇది అనుకుంటారు. ఎందుకంటే పాతకాలం మనుషులు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అనుకుంటారండి. సో మనమైతే దానికి నీట్గా రిమ్ టేప్ వేసేసి ఎక్కడ దానికి డ్యామేజ్ లేకుండా నీట్గా చేస్తామండి. అలాగే దీనికి సీట్ కవర్ విషయానికి వస్తే సీట్ కవర్ కూడా జినిగిపోయింది బాగా, మనం సీట్ కవర్ కూడా కొత్త చేస్తాము. ఈ తర్వాత ఇంజనాలు చూస్తున్నారు కదా, చెప్పా కదా మీకు ముందు, ఇంజనాలు అయితే అస్సలు లేదండి. అసలు ఏంటో నాకైతే అర్థం కావట్లా. బండి తాతగారు మరి మెయింటెనెన్స్ ఏమైందో ఏందో మరి, ఎందుకు ఇట్లా తాతగారు ఏం చెప్తున్నారంటే 2 నెలల కోసం నేను చేంజ్ చేస్తున్నా అంటున్నారండి. 2 నెలల కోసం చేంజ్ చేస్తే ఆయిల్ అయితే తగ్గదండి. సో తాతగారికి నేను అదే చెప్పాను, తాతగారు బండి ఫుల్ బోర్ చేసుకోవాలి. సో మనం బోర్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇదంతా చేసుకోవడం అనవసరం అండి. సో అప్పుడు బోర్ చేసేటప్పుడు చేద్దాం, ఇదంతా కిక్ సాఫ్ట్ కూడా మొత్తం చేసేద్దామండి. ఇప్పుడు ప్రస్తుతం తాతగారికి తిరగండి అని చెప్పా. బండి అయితే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉందండి. మనం మొత్తం బండి నీట్గా చేసి ఇచ్చేసాం తాతగారికి మంచి దెబ్బకి స్టార్ట్ అయ్యేలాగా. సో మొత్తం వచ్చేసి కొత్త వాళ్ళకి ఎవరైనా చూసినట్టుంటే మన ఛానల్లో మన వీడియోలు ఎవరైనా కొత్తగా చూసినట్టుంటే ముందుగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉంటాయి, చాలా ఉన్నాయి, మంచి మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఒకసారి వేసి చూడండి, మన ఛానల్ మొత్తం విజిట్ చేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంది, ఒకసారి వేరే చూడండి. సో మొత్తం వచ్చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.